కృష్ణలంక సీఐ నాగరాజుపై హత్యాయత్నం కేసు నమోదైంది. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి నుంచి సిపి రాజశేఖర్ స్వయంగా ఫిర్యాదు తీసుకున్నారు. అటు సాయికృష్ణ అదృశ్యంపై నేడు విజయవాడకు దర్యాప్తు అధికారి నరసింహకిషోర్ వెళ్లనున్నారు. డీజీపీ సిపిని కలవనున్నారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు వెళ్లి దర్యాప్తు చేపట్టనున్నారు. కృష్ణలంక సీఐ నాగరాజుపై హత్యాయత్నం కేసు నమోదైంది. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి నుంచి సిపి రాజశేఖర్ స్వయంగా ఫిర్యాదు తీసుకున్నారు. అటు సాయికృష్ణ అదృశ్యంపై నేడు విజయవాడకు దర్యాప్తు అధికారి నరసింహకిషోర్ వెళ్లనున్నారు. డీజీపీ సిపిని కలవనున్నారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు వెళ్లి దర్యాప్తు చేపట్టనున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, లక్ష్మీదుర్గ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన సాయికృష్ణ అదృశ్యం కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా జోక్యం చేసుకుని ఉన్నతాలు సమీక్ష చేయడం, అదే ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజును సస్పెండ్ చేయడంతో పాటు ఐపీఎస్ అధికారిగా ఉన్న నరసింహ కిషోర్ ను ఈ ఎంక్వైరీ చేసి మొత్తం నివేదించాలని కూడా ఆదేశించారు. నిన్న ఆ నరసింహ కిషోర్ వస్తారని భావించినప్పటికి కూడా ఆయన కొన్ని కారణాల వల్ల రాలేదని చెప్తున్నారు. ఈ రోజు ఆయన విజయవాడ చేరుకుని విజయవాడ సిపి రాజశేఖర్ బాబుతో పాటు డీజీపీ కూడా కలిసిన అనంతరం కృష్ణలంక పోలీస్ స్టేషన్ కలిసి విచారణ చేపట్టనున్నారు. మొత్తం అది ఈ వ్యవహారానికి సంబంధించి సాయికృష్ణ స్టేషన్ తీసుకువచ్చారా లేదా, తీసుకొస్తే ఎవరో ఆ విధుల్లో ఉన్నారు, వారు ఆ ఏదైనా ప్రత్యక్షంగా చూశారు, అలాగే ఆ సీఐ నాగరాజు ఏ విధంగా వ్యవహరించాలనే అంశాలపై కూడా వారి నుంచి ఆ రిపోర్ట్ తీసుకొని ఉన్నారు. అన్ని పరిశీలించి పూర్తిగా ఎంక్వైరీ పూర్తయిన తర్వాత నివేదికను ప్రభుత్వానికి అందజేస్తే తద్వారా ఎటువంటి చర్యలు తీసుకోవాలనే అంశాలపై ప్రభుత్వం ఒక స్పష్టంగా ప్రకటన చేసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. మరోవైపు ఆ వైసీపీ ఈ అంశాలను రాజకీయ కోణంలో చూస్తూ కుల ద్వేషాలు రెచ్చగొడుతూ నిన్న స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా కుటుంబ సభ్యులను పరామర్శించడంతో పాటు ఇప్పటికే సీఐని సస్పెండ్ చేసిన నేపథ్యంలో పోలీస్ కమిషనర్ డీజీపీని కూడా సస్పెండ్ చేయాలంటూ సరికొత్త నినాదాన్ని తెరపై తీసుకొచ్చారు. ఎందుకంటే ముఖ్యంగా దీనిపై పెద్ద ఎత్తున రాష్ట్రం చర్చ నడుస్తోంది. ఇప్పటికే విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు సిటు దర్యాప్తు ఇన్ఛార్జ్ గా ఉన్నారు. అందువల్ల ఉద్దేశపూర్వకంగానే ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి ఆయన అన్ని బయట పెట్టిన నేపథ్యంలో అతను టార్గెట్ చేసి అతను సస్పెండ్ చేయాలని ఈ రోజు తెరపై తీసుకొచ్చిన కూడా భావిస్తున్నారు. మొత్తం ఈ వ్యవహారంలో ఈ లాకప్ జరిగిందా లేదనే అంశాలపై విచారణ పూర్తయిన తర్వాత వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. అప్పుడే ప్రభుత్వం అధికారులకు చర్యలు ఇస్తున్న అవకాశం ఉంది. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ ప్రసాద్.